హలో హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. పూర్వము కాంతారాపురం అనే పట్టణాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు. అతను చాలా ఐశ్వర్యవంతుడు. లెక్కలేనంత సైన్యం కూడా ఉంది. కానీ ఇన్ని ఉన్నా పాపం రాజు ఎప్పుడు ఏదో దిగులుగా ఉండేవాడు. అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలని అతని మంత్రులు, సేనానులు ఎంతో ప్రయత్నించి చూశారు. కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పలేదు. అసలు రాజు అంత దిగులు పడటానికి కారణం ఏమిటి అంటే ఆయనవి అందరి చెవుల్లాంటివి కావు, గాడిద చెవులు. వాటిని కిరీటం అడుగున ఎవరికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉండేవాడు. ఈ సంగతి రాజుగారికి క్షవరం చేసే ఒక్క మంగళ అప్పన్నకు మాత్రం తెలుసును. కానీ వాడు బయట పెడితే లోకానికంత తెలిసి నవ్వుల పాలైపోతాడు కదా. కాబట్టి వాడి ఒక్కడి నోరు కట్టివేస్తే ఈ రహస్యం ఇంతటితో అణిగిపోతుంది. రాజు దీర్ఘంగా ఆలోచించి చివరికి మంగళ నోరు కట్టివేయటమే మంచిదని నిశ్చయించుకున్నారు. మర్నాడు మామూలుగా మంగళ అప్పన్న రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు. అప్పుడు రాజు వాడితో, ఒరే అబ్బి, నా చెవుల సంగతి నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికీ తెలియదు. ఇంకొకరికి తెలిసింది అంటే అది నీ వల్లనే అయి ఉండాలి. అప్పుడు నీ తల ఎగిరిపోతుంది. ఈ సంగతి మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండు. ఈ రోజు నుంచి నీ జీతం కూడా వరహామించి 5 వరహాలకి పెంచుతున్నాను అన్నాడు. అలాగే మహారాజా, నేను మాత్రం పెళ్ళాం బిడ్డల కళ్ళవాడిని కదా. నేను చస్తే వాళ్ళకు దిక్కులేదన్న సంగతి నాకు తెలీదా? మీకెందుకు, చూడండి, ఈ రహస్యం పెట్టెలో పెట్టి తాళం వేసినట్లే అని హామీ ఇచ్చాడు అప్పన్న. ఈ హామీతో రాజుగారి దిగులు తీరింది. కానీ అప్పన్నకు మాత్రం కడుపుబ్బరం ఎక్కువైంది. రాజుగారివి గాడిద చెవులన్న సంగతి అప్పన్నకి ఎంతో కాలం నుంచి తెలుసును. కానీ ఇది ఇంకొకరికి చెప్పాలని వాడికి ఎన్నడూ బుద్ధి పుట్టలేదు. కానీ రాజుగారికి మాట ఇచ్చి వచ్చిన దగ్గర నుంచి వాడి కడుపులో ఆ రహస్యం దాగటం కష్టమైంది. కానీ ఎట్లా బయట పెడతాడు? ఎవరికి చెప్పుకుంటాడు? బయట పెడితే తన తల ఎగిరిపోతుంది కదా పాపం. అప్పన్న ఈ దిగులుతోటి రహస్యం దాచలేక కడుపుబ్బుతోటి మంచం ఎక్కాడు. అప్పన్న భార్యకి ఇతని జబ్బేమీ అర్థం కాలేదు. వైద్యుడిని పిలిపించింది. వైద్యుడు వచ్చి నాలిక నాడి పరీక్ష చేసి చూశాడు. తర్వాత పొట్ట ఒత్తి చూసి, నీకు ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదు. నువ్వు మనసులో ఏదో దాచుకొని బాధపడుతున్నావు. అందుచేత ఈ పొట్ట ఉబ్బరం, అవునా అని అడిగాడు. అప్పన్న నోరు తెరిచి అవును అంటే ఎక్కడ నోరు జారి రహస్యం బయటపడును అని తల మాత్రం ఆడించి ఊరుకున్నాడు. అది ఎవరితోనైనా చెప్పివెయ్యి. అది అంత ముఖ్య రహస్యం అయితే నీ భార్యతోటైనా చెప్పు. అంతకంటే నీకు మందు లేదు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు. వైద్యుడు వాకిలి దాటిపోగానే అప్పనని భార్య, ఏమిటయ్యా మా లావు రహస్యం? అదేదో బయట పెట్టరాదు, నేనెవరికి చెప్పంలే అని వేధించసాగింది. భార్య పట్టుదల చూసేసరికి అప్పన్నకు మరింత భయమేసింది. అప్పన్నకు తన భార్య సంగతి బాగా తెలుసు. ఆమెకు ఏదైనా చెబితే ఊళ్ళో టమటమా వేసినట్టే. ఇక చెప్పకపోతే ప్రాణాలు తినేస్తుంది. అప్పన్న ఏం చేయటమా అని దీర్ఘంగా ఆలోచించి ఎలాగైనా ముందు భార్య పోరు వదిలించుకోవటం ముఖ్యమని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకొని ఇదిగో, ఇది మాలావు రహస్యం కాదులేవే, ఎవరితోటైనా చెప్పమని సలహా ఇచ్చాడు. కనుక ఆ వైద్యుడికే అది కాస్త చెప్పివేస్తాను. అప్పటికి నా జబ్బు నయం కాకపోతే ఆ అయ్యనే మరో మందు ఏదైనా ఇవ్వమని అడుగుతాను అని చెప్పి వైద్యుడి ఇంటికి వెళ్ళాడు. అప్పన్నని చూడగానే వైద్యుడు, ఏం మళ్ళీ వచ్చావు అని అడిగాడు. ఏం లేదు బాబు, నా మనసులో రహస్యం నా భార్యతోటి చెప్పివేయమని మీరు సలహా ఇచ్చిపోయారు. బాగానే ఉంది, కానీ దాని నోట్లో ఏ విషయం దాగదు. అందుకని దానితో చెప్పే కంటే మీతో చెప్పటం మంచిదని నాకు తోచింది. మీరు నేను చెప్పింది మరెవరితోటి చెప్పనని నాకు మాట ఇవ్వండి అన్నాడు అప్పన్న. చాలే, నువ్వు చూడబోతే అలా మాట ఇచ్చి ఇలా తంటాలు పడుతున్నట్టున్నావు. నీలాగా తెలివి తక్కువగా మాట ఇచ్చి
తర్వాత చిక్కులు పడటానికి నేనేం పిచ్చివాడిని కాదు. పో ఇంకెవరితోటైనా చెప్పుకో. ఎవరికి అనిపించకపోతే ఏ చెట్టుకో పుట్టకో చెప్పుకో అన్నాడు వైద్యుడు. అప్పన్నకి వైద్యుడు చెప్పిన చివరి సలహా నచ్చింది. వెంటనే ఇంటికి బయలుదేరాడు. అతనికి దారిలో ఒక చోట పెద్ద పుట్ట కనిపించింది. అప్పన్న చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఇదే సమయం అనుకుని ఆ పుట్ట దగ్గరికి పోయి పుట్ట కన్నములో నోరు పెట్టి మన రాజుగారి గాడిద చెవులు అని అనేశాడు. ఆ మాటలు బయటికి అనేయగానే అప్పన్నకి కొన్నంత బరువు గుండెల మీద నుంచి దించినంత తేలికయింది. సంతోషం పట్టలేక ఒక్క పరుగున ఇంటికి వచ్చి చేరుకున్నాడు. అప్పన్న భార్య చాలా ఆశ్చర్యపడింది. సంగతి ఏమిటో తెలుసుకుందామనుకుంది కానీ అడిగితే మళ్ళీ ఎక్కడ మంచం ఎక్కుతాడోనని భయపడి ఊరుకుంది. అప్పన్న ఈ రహస్యం బయటపెట్టిన పుట్టపైన కొన్నాళ్లకు ఒక ఎదురు పద పెరిగింది. మరికొన్నాళ్లకు రాజు ఏదో శుభకార్య సందర్భాన ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ చుట్టుపక్కల రాజులందరినీ ఆహ్వానించాడు. పేరుగల వైద్యగాళ్ళందరూ వచ్చి విందులో వాయించవలసిందిగా రాజాజ్ఞ అయింది. ఈ కబురు అందుకున్న వైద్యగాళ్ళల్లో ఒక పిల్లను గ్రోవి వాయిద్యగాడు కూడా ఉన్నాడు. అతను రాజుగారి విందులో వాయించటానికి ఒక కొత్త పిల్లను గ్రోవి తయారు చేసుకుందామని బయలుదేరి సరిగా పుట్ట మీద పెరిగిన ఎదుళ్ళ పొదలో నుంచి ఒక ఎదురుగొట్టాన్ని ఏరుకొని ఎంతో అందంగా పిల్లను గ్రోవి తయారు చేశాడు. దీన్ని రాజుగారు ఎదుట తప్పితే ఈలోగా వాయించకూడదు అని అనుకుని బయలుదేరి రాజుగారి ఆస్థానానికి వచ్చి చేరాడు. విందు పూర్తయింది. అన్ని రకాల వాయిద్యాలు వాయించటమైంది. చివరకు పిల్లను గ్రోవి వాయిద్యగాడిని వాయించమన్నారు. సరేనని అతను తన కొత్త పిల్లను గ్రోవిని వాయించటం మొదలుపెట్టేసరికి అది మన రాజుగారివి గాడిద చెవులు అని మ్రోగింది. ఇది వినగానే వాయిద్యగాడి మొహాన నిద్ర చుక్కలేదు. మళ్ళీ వాయించాడు. మళ్ళీ అదేలా మోగింది. పెద్ద పెద్ద రాజులందరూ ఎదుట తను ఎన్నో ఏండ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న రహస్యాన్ని వాయిద్యగాడు ఇలా బయటపెట్టేసరికి రాజుకి తగని కోపం వచ్చింది. కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ వరలో నుంచి కత్తి దూసి వాయిద్యగాడి వైపు ఉరికాడు. బాబు, ఆగండి, ఒక్క మాట. ఇందులో నా తప్పేమి లేదు. దీన్ని ఎవరో మంత్రించినట్లుంది. కావాలంటే మీరు స్వయంగా వాయించి చూడండి అంటూ పిల్లను గ్రోవి రాజుగారికి అందించాడు. సరేనని రాజు అందుకొని వాయించబోయాడు. మళ్ళీ అలాగే మోగింది. మన రాజుగారివి గాడిద చెవులు అని. అది వినేసరికి రాజుగారి తల గిర్రున తిరిగింది. నిలుచున్నవాడు నిలుచున్నట్లుగా కుప్పగూలిపోయాడు. తర్వాత కాసేపటికి తెప్పరిల్లుకొని ఇందులో నీ తప్పు ఏమీ లేదు, అప్పన్న తప్పు లేదు. ఇంతకాలం ఈ సంగతి కప్పిపుచ్చి లోకం కళ్ళు ముయ్యటానికి ప్రయత్నించటం నాదే తప్పు. ఇక ఈ రహస్యం దాచవలసిన పని లేదు అంటూ రాజు తన నెత్తిని ఉన్న కిరీటం తీసివేశాడు. రాజుగారికి మామూలు చెవులకు బదులు గాడిద చెవులు ఉండటం చూసి వచ్చిన రాజులంతా ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుడు చేసిన దానికి నువ్వేం చేస్తావు? కాలం కర్మం అలా కలిసి వచ్చింది అని మిగతా రాజులంతా మన గాడిద చెవులు రాజుగారిని ఓదార్చి తర్వాత ఎవరి రాజ్యాలకు వారు చేరుకున్నారు. అప్పుడు రాజుగారు ఏ విధమైన దిగులు లేకుండా హాయిగా రాజ్యం చేస్తున్నారు.